లెంటలోని 35వ దినము సోమవారము 3-4 మాటల వివరము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 44 వరకు. ప్రార్థన. యేసు ప్రభువా, మిక్కిలి ప్రేమగల సమోపస్తులతో శిలువమీద నుండి మాట్లాడిన ప్రభువా, స్తోత్రము. నీవు మాట్లాడిన మిక్కిలి ప్రేమగల మాటల నిమిత్తమై నీకు వందనములు. మిక్కిలి ప్రేమగల వారితో మిక్కిలి ప్రేమగల నీవు మిక్కిలి సమీప వాక్యములు చెప్పినందున నీకు వందనములు. నేడు ఈ చిన్న ప్రేమ చరిత్ర ద్వారా మాకు నీ సందేశము అనుగ్రహించుము. ఆమేన్. విశ్వాసప్రియులారా, ఈవేళ యేసుప్రభు ఇద్దరితో మాట్లాడుట చదువుకున్నాము. ఇదివరకు అనగా నిన్న మొన్న ఇద్దరితో మాట్లాడినారు. 1. మొదటి మాటలో పరలోకపు తండ్రితో, రెండవ మాటలో భూలోకమండు అవిశ్వాసిగా ఉండి శిలువమీద విశ్వాసిగా మారిన వానితో మాట్లాడినారు. ఈవేళ తల్లితో, శిష్యునితో మాట్లాడినారు. తక్కిన శిష్యులు తోటలో నుండే దూరముగా పారిపోయినారు గనుక దూరస్థులైనారు. కొండమీద కొందరు స్త్రీలు దూరముగా నిలువబడి ఏడుస్తున్నారు. అయితే ఇద్దరు మాత్రమే శిలువకు దగ్గరగా నిలువబడి ఉన్నారని వ్రాయబడినది. వారు ఎవరనగా తల్లి మరియు శిష్యుడు. తల్లితో ప్రభువు చెప్పిన మాట, అమ్మా, నీ కుమారుడు. శిష్యునితో చెప్పిన మాట, ఇదిగో నీ తల్లి. మొదటి ప్రార్థన. యేసు ప్రభువా, నిన్ను కన్న తల్లిని, నీవు ప్రేమించిన శిష్యుణ్ణి నీ మరణావస్థయందు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు గనుక నీకు వందనములు. నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము అని అడిగిన శిష్యుడైనా విశ్వాసిగా మారిన ఆ నేరస్తుని నిజముగా జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు. ఈవేళ తల్లిని, శిష్యుణ్ణి జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు. శ్రమణాల చరిత్రలో, అనగా మేము నిన్ను జ్ఞాపకము చేసుకునే ఈ కాలములో, అనగా నేటి సాయంకాలము మేము చేయు ఆరాధనలో మమ్మును జ్ఞాపకము తెచ్చుకొనుము. నీవు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావనే సంతోషము ఆ నేరస్తునికి, తల్లికి, శిష్యునికి కలిగించినట్లు మాకును నేటి దినమందు నీ ఆరాధన సంతోషము కలిగించుము. ఆమేన్. మొదటి సంగతి, తల్లితో మాట్లాడెను. రెండవ సంగతి, శిష్యునితో మాట్లాడెను. 3. తల్లి యొక్క కాపుదల, పోషణ విషయం ఏర్పాటు చేసెను. 4. తాను ప్రేమించిన శిష్యునికి ఒక పనిని అప్పగించెను. 5. యేసుప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని వ్రాయబడినది. అయితే ఈ శిలువ యొద్ద ఆయనను అంగీకరించిన ఇద్దరు స్వకీయుల సంగతి వ్రాయబడినది. ఆయనను అంగీకరించిన నేరస్తుని గురించి కూడా వ్రాయబడియున్నది. 6. తన అనే మాటకు అర్థము తన తల్లి. అది స్వకీయులకు సంబంధించిన మాట. 7. ప్రేమించిన శిష్యుడు. ఈ 7 సంగతులు ఈ 3వ మాటయందు గలవు. రెండవ ప్రార్థన. యేసు ప్రభువా, నీ వారిని నీవు మరచిపోలేదు, కాబట్టి నీకు వందనములు. బంధుత్వమును మరువలేదు, జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు. నేరస్థుడు నీ బంధువుడు కాదు, అయినను విశ్వాసమును బట్టి అతడు కూడా నీ బంధువే, అభిమానమును బట్టి కూడా నీ బంధువే. అలాగుననే నేడు మేము నీ తల్లివలే నీ బంధువులమే. శిష్యునివలే కాకపోయినా విశ్వాసము వల్ల మేము కూడా నీ బంధువులము, నీ స్వకీయులము. గనుక నీవు నీ తల్లితో అమ్మా అని మాట్లాడినట్లు మాతోనూ పరిశుద్ధాత్మతో సహవాస భాగ్యము గల ఆదరణ మాట మాట్లాడుము. ఆ నీ మాట మాకు వినిపించుము, ఆదరణ కలిగించుము, సంతోషపెట్టుము. విచారముతో ఉన్నవారిని సంతోషపెట్టినట్లు మా కష్టములను బట్టి విచారములో ఉన్న మమ్మును కూడా ఆదరించుము. ఆమేన్. 3వ ప్రార్థన. యేసు ప్రభువా, నీ తల్లి కొరకు పోషణ ఏర్పరచితివి, మాకును అట్టి సదుపాయము ఏర్పరచినావు. ఇక ముందుకు కూడా మా విషయమై పోషణ ఏర్పరచుచుందువని నమ్ముచున్నాము. యేసు ప్రభువా, నీ శిష్యునికి ఒక పనిని అప్పగించినావు. అలాగుననే మాలో ప్రతివానికి ఒక పనిని అప్పగించుము. అప్పుడు అప్పగించినావు గనుక ఇకను అప్పగిస్తావు. ఆ పని నమ్మకముగా చేయుటకు శక్తి కూడా మాకు ఇస్తావు. గనుక నీకు అనేక వందనములు. పోషణ పనిని, పనిచేయవలసిన శక్తిని దయచేయవలనని వేడుకుంటున్నాము. ఆమేన్. 4వ ప్రార్థన. యేసు ప్రభువా, నీ తల్లిని చూచి ఎవరైనా నీ కుమారుడు ఏమి చెప్పినాడని అడిగినప్పుడు ఆఖరు మాట సంతోషముతో చెప్పును. యోహానును నీకేమి చెప్పెను అని ఎవరైనా అడిగితే సంతోషముతో చెప్పును. ఓ యేసు ప్రభువా, నీవు చనిపోయేటప్పుడు చెప్పిన మాటలు 7ను సంఘము కొరకే.
7 మాటలు నీ కొరకే. మీ ప్రభువు చనిపోయినప్పుడు మీ సంఘమునకు చెప్పిన మాటలేవి అని అడిగితే ఈ 7 మాటలే మిక్కిలి సంతోషముతో చెప్పుకొనగలము. అట్టి ధన్యత మాకు దయచేయుము. 1 క్షమించే ప్రార్థన. 2 మోక్షములోనికి తీసుకొని వెళ్లే ప్రార్థన. భూలోకములో ఉన్నప్పుడు మా పోషణ కొరకైన ప్రార్థన, మా పని కొరకు ఏర్పాటు చేసిన సంగతి. ఇవి అన్నీయూ మేము తలంచుకుని ఇతరులకు నేర్పే ధన్యత అనుగ్రహించుము. ఆమెన్. 5వ ప్రార్థన. యేసు, నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు. యేసు ప్రభువా, తల్లి ప్రేమ, శిష్యుని ప్రేమ, రొమ్మున అనుకొన్న ప్రేమ, ఈ ఇద్దరిదీ గొప్ప ప్రేమ. అందుచేత అందరూ దూరముగా ఉంటే వారిద్దరూ శిలువ దగ్గర నిలువబడి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఓ తండ్రి, వారిరువిరికి నీ మీదనున్న ప్రేమ అట్టిది. అటువంటి ప్రేమ మాకునూ దయచేయుము అని వేడుకుంటున్నాము, నమ్ముచున్నాము. నీకు వందనములు. 6వ ప్రార్థన. యేసు ప్రభువా, క్షమించుమని నీవు పలికినప్పుడు పైకి చూచినావు, దొంగతో మాట్లాడినప్పుడు ప్రక్కకు చూచినావు. అయితే ఈవేళ క్రిందకు చూస్తున్నావు. అక్కడ నీ తల్లి, నీ శిష్యుడూ ఉన్నారు. ప్రభువా, మేము ఇంకా భూమిమీదే ఉన్నాము, ఈ నేలమీదనే ఉన్నాము, ఇంకా పరలోకమునకు రాలేదు. మేము నీ యొద్దకు వచ్చేవరకు మేము నేలమీద ఉన్నంతకాలము మమ్మను చూస్తుండుము అని నీ వాక్యములో వ్రాయబడి ఉన్నది. వారిద్దరి తట్టు చూచినావు అని వ్రాయబడి ఉన్నది. మా తట్టు కూడా బ్రతుకు కాలమంతా చూడుము, మాకు చెప్పవలసిన మాటలు కూడా చెప్పుము. నీకు వందనములు. ఆమెన్. 7వ ప్రార్థన. యేసు ప్రభువా, వారిద్దరూ నీ దగ్గర నిలబడ్డారు. మేము కూడా ఈ మండల కాలములో, ఈ పరిశుద్ధ వారములో నీ దగ్గర ఉండే భాగ్యము దయచేయుము. శిలువ దగ్గర ఉండే భాగ్యము దయచేయుము. గుడిలో ఉన్న దేవా, ఆలయములో ఉన్నా, ఇంటిలో ఉన్నా, బయటనున్నా, ఎక్కడ ఉన్నా నీ దగ్గర ఉండేటట్లు, వారివలే నీ దగ్గరే ఉండేటట్లు, నీ పాదముల దగ్గరే, నీ శిలువ దగ్గరే, నీ సన్నిధిలోనే ఉండేటట్లు మమ్మును నీ ప్రేమచేత నీ తట్టు త్రిప్పుచూనే ఉండుము. ఒకరు మరత్రిప్పుచున్నట్లు నీవు మమ్మును నీ దగ్గరకు త్రిప్పుకొనుచూ ఉండుము. నీకు వందనములు. ఆమెన్. ప్రార్థన. యేసు ప్రభువా, తల్లి ప్రేమ, శిష్యుని ప్రేమ, నీ ప్రేమ, నేరస్తుని ప్రేమ, రేపు సాయంకాలము వరకు మేము ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ తలంచుకొని నిన్ను వందించే శ్రద్ధ దయచేయుము. నేటి ఆరాధనంతా, ధ్యానమంతా అంగీకరింపుమని వేడుకుంటున్నాము. మరియు ఈ రాత్రి నీ దూతలను మా యొద్ద కావలిగా నుంచి సుఖనిద్ర కలుగునట్లు ఈ 4 దినములైనా అట్టి ప్రేమను జ్ఞాపకము చేయుము. ఆమెన్. 4వ మాట. మత్తయి 27:45. ప్రార్థన. యేసు ప్రభువా, నీ బాధ ఎంత గొప్పదో మనుష్యులు గ్రహించలేరు. అంత గొప్ప శ్రమ మా నిమిత్తమై సహించినావు. మా మీద నీకున్న ప్రేమ అంత ఎక్కువై ఉన్నది. మేము గ్రహించగలిగినంత గ్రహించే శక్తిని మాకు దయచేసి నీ ప్రేమ యొక్క లోతును మాకు తెలియజేయుము. వాటిని బట్టి గాఢమైన కృతజ్ఞత ఏర్పడునట్లు నేడు కూడా వర్తమానము దయచేయుము. 1 నా దేవా, 2 నా దేవా, 3 నీవు, 4 నన్యు, 5 ఎందుకు, 6 చెయ్యి విడిచినావు. ఇందులో 6 సంగతులున్నవి. నేటి వాక్యములో ఉన్న 6 సంగతులను బట్టి ఆయనకు కలిగియుండిన బాధ ఎంత గొప్పదో అది 7వ సంగతయ్యున్నది. మొదటి వాక్యములో ఆయన దైవత్వము కనబడుచున్నది. ఈ వాక్యములో ఆయన మనుష్యత్వము కనబడుచున్నది. మొదటి ప్రార్థన. యేసు ప్రభువా, నీ క్షమాపణ కార్యము వల్ల నీవు కేవలము దేవుడవై ఉన్నావని తెలిసిపోయింది. నేటి వాక్యమును బట్టి నీవు పూర్తిగా దేవుడవే కాక కేవలము మనుష్యుడవే అని తెలిసింది. నీవు దేవుడవు కాకపోతే క్షమించవు. నీవు మనుష్యుడవు కాకపోతే నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచినావు అని అనవు. మనిషివి గనుక అన్నావు. ఆ నీ బాధ గ్రహించుటకు మా తెలివి చాలదు. అంత గొప్ప శ్రమ సహించినావు గనుక నీకనేక వందనములు. 2వ ప్రార్థన. యేసు ప్రభువా, మనుష్యుడవుగా నీవు పడిన శ్రమల ఎదుట మా శ్రమలు ఏపాటివి? మాకు శ్రమలు వచ్చినప్పుడు నీ శ్రమలు తలంచుకొని ఆదరణ పొందుదుము. నీకు వచ్చిన శ్రమల వంటి శ్రమలు విశ్వాసులకు కూడా రావచ్చును గాని అంత అధికమైన శ్రమలు రావు. వస్తే విశ్వాసులు సహితము నాశనము కావలసినదే.
నీవు సహించినావు, దైవత్వముతో సహించలేదు, కేవలము మనుష్యత్వముతోనే సహించినావు. కాబట్టి నీకనేక వందనములు. నీవు సహించకపోతే మేము సహించలేము. మేము సహించవలసి వస్తే మాకు నిత్యనాశనమే. అందుచేత అంత బాధ మాలో ఎవరికినీ కలగనియ్యవు. కాబట్టి నీకు వందనములు. ఆమేన్. 3వ ప్రార్థన. యేసుప్రభువా, గొప్ప వ్యాధి, సహించలేని బాధతో ఊపిరాడని ఒక మనుష్యుడు కెవ్వున కేకవేసినట్లు నీవు నాదేవా నాదేవా అని కేకవేసినావు. ఎంత బాధ లేకపోతే అంత కేక వేయగలవు. ప్రభువా, అనేక వందనములు. క్షమించే శక్తిని మొదటి మాటలో కనబడేటట్లు చేసిన నీవు ఈ మాటతో సహించే శక్తిని నరశరీరముతో కనపరిచినావు. కాబట్టి నీకు వందనములు. 4వ ప్రార్థన. యేసుప్రభువా, మొదటి మాటలో నీవు దేవుని వరుసలో ఉన్నావు. అందుచేతనే తండ్రి అని పిలిచినావు. ఈ మాటలో నీవు మనుష్యుని వరుసలో నిలువబడియున్నావు. అందుచేతనే నా దేవా అన్నావు. నా తండ్రి అని అనలేదు. కాబట్టి నీకు వందనములు. ఎందుకంటే మనుష్యుల వరుసలోనికి దిగిపోయినావు. సింహాసనము మీదనున్న దేవుని వరుసలో నుంచి భూమి మీదనున్న పాపాత్ముని యొక్క వరుసలోనికి దిగివచ్చినావు. కాబట్టి నీకు వందనములు. 5వ ప్రార్థన. యేసుప్రభువా, లోకములో పాపము ప్రవేశించినది గనుక ఎంత భక్తుడైనా ఇట్టి బాధను సహించలేదు. సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధ మాకు రానీయవు అని వ్రాయబడియున్నది. అయితే మేము సహించి ఉన్న దానికంటే, మేము సహించగలిగినటువంటి బాధ కంటే నీవు ఎక్కువ సహించినావు గనుక నీకు వందనములు. 6వ ప్రార్థన. యేసుప్రభువా, 6 బాసలు నింపించినట్లు మా హృదయములు కృతజ్ఞతతో నింపబడినప్పుడు, ద్రాక్షారసము త్రాగినప్పుడు ఉన్నంత తాగినవి మీ హృదయములు కృతజ్ఞతతో కనబడును. ఆ బాధకు సమానమైన మన కృతజ్ఞత చాలడు. నా దేవా నా దేవా అని వేసిన కేకకు సమాధానముగా మా కృతజ్ఞత చాలదు. అయినను స్వల్పమైనప్పటికినీ మా కృతజ్ఞత నీకు సంతోషము, నీవు మెచ్చుకొనున్నటువంటిది గనుక నీకు వందనములు. ఆయన ఎంతవరకు బాధపడెనో అంతవరకు స్తుతించలేముగాని మన స్తుతి కూడా ఆయనకు ఒక రకమే. బోధ. యేసుప్రభు యొక్క అవతారము వంటి అవతారము లేనేలేదు. ఆయన బోధ యొక్క సారము వంటి సారము మరియొకటి లేదు. ఆయన అద్భుత కార్యముల వంటి అద్భుతాలు లేనేలేవు. ఆయన మరణము వంటి మరణము లేనేలేదు. కాబట్టి ఆయనకు వందనములు చేయవలను. ఎన్ని వందనములు చేసినా ఆయన బాధకు సమానము కాదు. ఆ బాధ లోకములో ఉన్న పరమభక్తులలో గొప్పవాడైన మనుష్యుడు కూడా సహించలేదు. పాపములేని దేవదూతలు కూడా సహించలేరు. గనుకనే వారికిని ఈ బాధ రాలేదు. ఎందుకంటే లోకములో ఉన్న మనుష్యులందరి పాపాలు, బాధలు ప్రభువు మీద వేయబడినవి. దూతలే సహించే పనైతే కోట్ల దూతలు వచ్చి సహింపులో పాలుపొందుదురు. అంత గొప్ప శ్రమ కలిగినది. సిలువ మోస్తూ తూలిపోయినాడు. అందుకే ఒక మనిషికెత్తిరి. సిలువపైని శ్రమ అసాధారణమైన శ్రమ. అది బల్లెపు పోట్లు కంటే ఎక్కువ పోటు, మేకుల పోట్ల కంటే ఎక్కువ పోటు, ప్రక్కపోటు కంటే ఎక్కువ పోటు. అందుకనే వర్ణించుటకు ఏ కవీశ్వరునికి చేతకాదు. ఫలాని బాధలేదు అని అనడానికి లేదు. అందుకనే దేవుని కుమారుడని చెప్పగలము. దేవుని కుమారుడు దైవశక్తితో కాక పాపములేని మనుష్యుని శక్తితో సహించెను. దైవశక్తితో సహించిన మనిషి నీరసముగా మాట్లాడును గాని ప్రభువు పాపములేని మనిషి శక్తి వల్ల సహించెను. దైవశక్తి అయితే అది బాధే కాదు. మనిషి శక్తితో అంత గొప్ప శ్రవను అనుభవించెను. లోకము గ్రహించినా గ్రహించకపోయినా మనము కొద్దిగా గ్రహించుచున్నాము. అందుకనే హృదయములు నింపుకొని వందనములు చెప్పుకుంటున్నాము. ఇట్టి బాధమీదే ప్రార్థనలు కల్పించి చేయండి. ఈలాగు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగల అంతరంగమును వరుడు ఈ శ్రమకాల ముగింపు దినములలో మీకనుగ్రహించునుగాక. ఆమేన్.